అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు ఏపీ బ్లోజమ్స్ ఏవైతే టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో, అందులో ఫోర్త్ క్లాస్‌కి సంబంధించిన వర్క్ బుక్‌లో వర్క్షీట్ 3.7 చూస్తున్నాం. పేజ్ నంబర్ 50లో ఉందండి. జనరల్‌గా మనం చిన్న క్లాసులు ఫోర్త్ క్లాసే కదా అనేసి చిన్న చూపు చూస్తామండి. అది చాలా పెద్ద తప్పు అనే విషయం నేను ఒక పెద్ద తప్పు చేసిన తర్వాత గానీ తెలియలేదు. అందుకని ఎప్పుడు కూడా చిన్న వాటిని వదలకూడదు. అంతేకాదు నేను చదివేటప్పుడు కత్తికుండే గొప్పతనం కత్తికుంటే, సూదికుండే గొప్పతనం సూదికుంటుంది. ఆ విషయాన్ని రియలైజ్ అయిన నేను అప్పటినుంచి ఏ చిన్న విషయాన్ని కూడా వదలడం అనేది నాకు ఏమాత్రం ఇష్టం ఉండదనమాట. అందుకని ఇక్కడ ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ఇప్పుడు మనం చూసే ఈ నాలుగిట్లో మీకు షాక్‌కి గురి చేసే ఒక అంశం ఉంది. అంటే ఒక ఫోర్త్ క్లాస్ దాంట్లో ఇంత డెప్త్ ఉన్నది అడగడం అవసరమా? ఈవెన్ నేను చదువుకునే రోజుల్లో డిగ్రీలో అడగడానికి కూడా అసలు సంశయించేటటువంటి క్వెషన్స్ ఈ రోజున ఫోర్త్ క్లాస్‌లో ఉన్నాయండి. ఓకే. మనం ఇప్పుడు ఆ విషయానికొద్దాం. ఏందంటే ఫోర్త్ క్వెషన్‌కి సంబంధించి నేను ఇదంతా ఉపోద్ఘాతం ఇవ్వాల్సొచ్చింది. ఓకే. లైన్ వారీగా వద్దాం. దేర్ ఈస్ డా ఏ లాంగ్ క్యూ ఎట్ ద కౌంటర్. యాక్చువల్‌గా ఏంది యాడ్జెక్టివ్స్‌ని సర్కిల్ చేయమన్నారు. మనం మామూలుగా కలర్ చేద్దాం. యాడ్జెక్టివ్స్. దెర్ ఈస్ ఎ లాంగ్ క్యూ ఎట్ ద కౌంటర్. క్యూ అనేది నౌన్ అండి. నౌన్‌ని డిఫైన్ ఏదైతే చేస్తుందో అది వచ్చేసి మనకేమవుతుంది అంటే యాడ్జెక్టివ్ అవుతుంది. లాంగ్ క్యూ. క్యూ అనేది నౌను. దాన్ని డిఫైన్ చేయడం, మాడిఫై చేయడం ఇవన్నీ కూడా ఏదైతే చేస్తుందో దాన్ని మనం ఏమంటామంటే యాడ్జెక్టివ్ అంటాం. నెక్స్ట్ గర్ల్ అనేది నౌన్ అండి. ఎలాంటి గర్లో చెప్పేదాన్ని యాడ్జెక్టివ్ అంటారు. విశేషణం అండి తెలుగులో. అంటే విశేషాలు చెప్తుంది. నౌన్ యొక్క విశేషణం, గుణాన్ని తెలుపుతుందనమాట. లిటిల్ గర్ల్ చిన్నమ్మాయి, యంగ్ గర్ల్ అంటే వయసున్న అమ్మాయి. ఈ విధంగా ఓల్డ్ గర్ల్ ఇలా ఓల్డ్‌ని గర్ల్ అనరు. బట్ చెప్పడానికి మీకు ఈజీగా ఉండడానికి అర్థవంతంగా చెప్తున్నా. అంటే ఎలా అనేది విశేషాలు వాళ్ళ యొక్క విశేషణ గుణాల్ని చెప్తుందనమాట. క్యూ ఎలా ఉంది? లాంగ్ క్యూ చాలా పెద్ద క్యూ ఉంది. గర్ల్ చిన్నమ్మాయి. ఫ్లవర్స్ కలర్‌ఫుల్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎఫ్‌యూఎల్ యాడ్జెక్టివ్ సఫిక్స్ అనేసి మనం చెప్పుకున్నాం అనమాట. ఇప్పుడు ఈ ఫ్లవర్స్ అనేవి నౌను. దాన్ని డిఫైన్ చేస్తున్న ఏవైతే ఉన్నాయో కలర్‌ఫుల్ అనేవి యాడ్జెక్టివ్ అవుతుంది. ఇప్పుడు మనం ముందే చెప్పుకున్నాం చిన్న విషయం, చిన్న సబ్జెక్టు, వర్క్ బుక్కు ఇదే అని. కాదండి. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఇందులోనే ఉంటాయి. ఇవే అడుగుతారు. మూల మూల ఎతికి అడిగేది ఇలాంటివే. ఫైటర్ అనేది నౌన్ అండి. ఎలాంటి ఫైటరు? కరాటే ఫైటర్. కంగ్ ఫూ ఫైటర్. జనరల్‌గా మనం కుంగ్ ఫూ అంటుంటాం. కంగ్ ఫూ కరాటే. కరాటే ఫైటర్. ప్లేయర్ నౌను. క్రికెట్ ప్లేయర్. క్రికెట్ అనేది యాడ్జెక్టివ్ అండి. క్రికెట్ అనేది యాడ్జెక్టివ్. వీటిని నౌన్ యాజ్ యాడ్జెక్టివ్స్ అంటారు. అంటే నౌన్‌లే యాడ్జెక్టివ్‌గా ఉంటాయి. సార్ అదెట్లా? హౌ? ఎట్లా అంటే ఇప్పుడు మీ నాన్నగారే వాళ్ళ అమ్మగారి కొడుకు గదా! అట్లా అన్నమాట. అంతే గదా! అంటే పాత్ర ఎక్కడుండి ఆ పాత్రను పోషిస్తున్నారనేది ఇంపార్టెంట్ గానీ, అది గమనించాలి. ఏ పాత్రలో ఉన్నారు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది ఏ పాత్ర పోషిస్తున్నారని చెప్పడం వరకే. అంతే తప్ప హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఉండదు. కరాటే అనేది నౌను. విడిగా ఇచ్చినప్పుడు. ఎప్పుడైతే ఫైటర్ పక్కన ఉంటాడో కరాటే ఈజ్ యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ అండి కరాటే అనేది. క్రికెట్ ప్లేయర్. ప్లేయర్ అనేది నౌన్ అండి. క్రికెట్ అనేది యాడ్జెక్టివ్ అండి. అదెట్లా అని అనడానికి వీల్లేదు. ఎందుకంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది చాలామంది హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ ఉండవు. ఇదే అవ్వాలి అనేది ఎలా ఉండదు. ఎక్కడ ప్లేస్ చేస్తున్నాం అనే దాని మీదే ఆధారపడి ఉంటుంది. ఇది మాత్రం మీరు నోట్స్‌లో ఖచ్చితంగా రాసుకోవాలండి ఇలాంటివి. కరాటే ఫైటర్. ఫైటర్ నౌన్ కరాటే యాడ్జెక్టివ్. ఇక డిస్క్రైబింగ్ వర్డ్స్ అండ్ నేమింగ్ వర్డ్స్ మొత్తానికి ఏం చేశారంటే మీనింగ్‌ఫుల్ ఎక్స్‌ప్రెషన్స్ లేదా ఫ్రేజెస్ జనరల్‌గా మ్యాంగో ఉంది. ఏం వాడతాం? జనరల్‌గా స్వీట్ మ్యాంగో వాడతాం. అంటే తియ్యగా ఉన్న మామిడి పండు. డెలీషియస్ మీల్ అబ్బా! పెళ్లి భోజనానికెళ్ళాం విందు పసందుగుందంటామే. డెలీషియస్ మీల్. తర్వాత బాల్ ఎలా ఉంటుంది? రౌండ్ బాల్. కూల్ క్లైమేట్. సాఫ్ట్ స్కిన్. మృదువైన చర్మం కోసం ఈ సబ్బు వాడండి అంటుంటారు. ఈ విధంగా ఫ్రేజులండి. జనరల్‌గా వాటినే లింక్ చేస్తూ ఉంటాం. సోర్ మ్యాంగో కూడా ఉంటుంది. స్వీట్ మ్యాంగో, పుల్లటి మామిడికాయ కూడా ఉంటుంది. అయితే మనకిక్కడ ఏదైతే ఇచ్చారో వాటిని రిలవెంట్‌గా మనం అతికించాలి ఈ పదాలను కాబట్టి అది స్వీట్ మ్యాంగో, డెలీషియస్ మీల్, రౌండ్ బాల్, కూల్ క్లైమేట్, సాఫ్ట్ స్కిన్. మీరు నోట్స్ గనక రాసుకోదలుచుకుంటే అదిగోండి ఇవి రాసుకోవచ్చు. స్వీట్ మ్యాంగో, డెలీషియస్ మీల్, రౌండ్ బాల్, కూల్ క్లైమేట్, సాఫ్ట్ స్కిన్. జస్ట్ పాజ్ చేసుకొని నోట్స్ రాసేసుకోండి.
నెక్స్ట్ వర్డ్ బాక్స్ అన్నారండి. ఈ వర్డ్ బాక్స్లో ఏం చేశారంటే డిఫికల్ట్, న్యూ, హెవీ, మ్యూజికల్, హెల్ప్ఫుల్ ఇవి ఇవ్వడం జరిగిందనమాట. మనం ఆల్రెడీ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఎఫ్యుఎల్ యాడ్జెక్టివ్ సఫిక్స్, మ్యూజికల్ ఏఎల్ కూడా దేని కిందకి వస్తుంది? యాడ్జెక్టివ్ సఫిక్స్ కింద వస్తుంది. ఈ విధంగా మనం ఏంటంటే చూస్తూ నేర్చుకుంటూ ఉండాలి. ఓకే. తర్వాత ఈ వర్డ్ బాక్స్‌లో ఇదంట వర్డ్ బాక్స్ అండి. వీటిలోయి పిక్ చేసి రాయమన్నారు. అండ్ సౌలభ్యం కోసం అంటే మీకు క్లారిటీ ఉంటుంది. ల్యాగ్ అవ్వకుండా ముందే రాసి ఇవ్వడం జరుగుతుంది. రాజు కుడ్ నాట్ లిఫ్ట్ ద డాష్ బాక్స్. హెవీ బాక్స్ బరువైన బాక్స్‌ని మోయలేకపోయాడు. బాక్స్ అనేది నౌన్, హెవీ అనేది ఏమవుతుంది ఇక్కడ? యాడ్జెక్టివ్ అవుతుంది. మై మై మదర్స్ అడ్వైజ్ ఈజ్ హెల్ప్ఫుల్. ఇదేమవుతుంది హెల్ప్ఫుల్? ఎఫ్యూఎల్ అనేది ఏం చెప్పుకున్నాం? యాడ్జెక్టివ్ సఫిక్స్ అనుకున్నాం. యాడ్జెక్టివ్. వి ప్లేడ్ ద డాష్ చైర్స్. మ్యూజికల్ చైర్స్. చైర్స్ అనేది నౌను, మ్యూజికల్ అనేది యాడ్జెక్టివ్. మ్యూజికల్ చైర్స్. తర్వాత మై అంకుల్ బాట్ మీ 5 న్యూ డ్రెస్సెస్. న్యూ డ్రెస్సెస్ కొత్త డ్రెస్సులు అనమాట. డ్రెస్సెస్ అనేది నౌను, న్యూ అనేది యాడ్జెక్టివ్ ఇక్కడ. తర్వాత కోకోనట్ ట్రీ ఈజ్ సో టాల్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు క్లైంబ్. ఇక్కడ డిఫికల్ట్ కూడా యాడ్జెక్టివ్ అవుతుంది. కష్టం, ఎక్కడానికి కష్టం. టు తర్వాత వచ్చేది ఎప్పుడైనా కూడా వెర్బ్ అవుతుంది. ఈ జనరల్గా వర్డ్ బాక్స్లో నుంచి తీసుకోమన్నారు. మనం ఏంటంటే ఆ స్ట్రీమ్లోనే ఆ వర్డ్ బాక్స్లో ఇచ్చినవి ఫిల్ చేస్తూనే ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకి వస్తాయో కూడా చెప్పుకోవడం జరిగింది. చాలా చిన్న చిన్న విషయాలే మన విజయాన్ని నిర్ణయిస్తాయి. కరాటే ఫైటర్ అదొకటి ఖచ్చితంగా చూసుకోండి. అండ్ దాని కోసం కొంచెం గ్రామర్ బుక్స్ ఏమైనా ఉన్నా రిఫర్ చేసుకోండి. ఏదైనా మీ దగ్గర ఉన్న రిసోర్సెస్ని కూడా రిఫర్ చేసుకొని నేర్చుకోండి. ఎప్పుడంటే మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కొంత పర్వాలేదు మనం ఓ స్థాయికి చేరామనుకున్నప్పుడు జాగ్రత్తగా ప్రతిదీ కూడా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. చిన్న చిన్న విషయాలను అసలు వదలొద్దు.